హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీపై బల్లి పడిందా, ఎక్కడ పడితే మంచిదంటే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బల్లులు మీద పడితే చాలామంది భయపడిపోతూ ఉంటారు, కానీ బల్లులు శరీరంలోని ఈ భాగాల మీద పడితే చాలా మంచిది. మరి ఎక్కడ పడితే మంచిదో తెలుసుకోండి. ఎవరి ఇంట్లో అయినా బల్లులు ఉండటం సర్వసాధారణం. కొంతమంది బల్లులను పట్టించుకోరు, మరి కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు. మరి ఎక్కువగా ఉంటే కొన్ని చిట్కాల ద్వారా వీటి బెడద తగ్గించుకోవచ్చు. అయితే ఒక్కోసారి బల్లులు శరీరం మీద పడుతూ ఉంటాయి. బల్లులు మీద పడటాన్ని అపశకనంగా భావిస్తారు. చాలా కంగారు పడిపోతారు. వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. మరి బల్లి పడటం దేనికి సంకేతం? ఏదన్నా అశుభం జరుగుతుందా అనేది విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం భోజనం చేసేటప్పుడు బల్లులు శబ్దం చేస్తే శుభంగా చెబుతారు. అదే బల్లి నుడితిపై పడితే శుభంగా పరిగణిస్తారు. ఆస్తులు కలిసొచ్చే యోగం ఉంటుందంట. అలాగే బల్లి ముక్కుపైన పడినా మంచిదే. బల్లి ఎడమ బొగ్గపై పడితే పాత మిత్రులను కలుసుకుంటారంట. బల్లులు మెదపై పడితే సమాజంలో కీర్తి గౌరవం పెరుగుతాయంట. ఎడమ చేతి కంటే కుడి చేతిపై పడితే మాత్రం ధనప్రాప్తి కలుగుతుందంట. కుడి పాదంపై పడితే మాత్రం అనుకోని ప్రయాణాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా బల్లులు పడటం వల్ల చాలామంది భయపడిపోతూ ఉంటారు. ప్రత్యేకించి బల్లి శాస్త్రం కూడా ఉంది. అయితే కొందరికి మాత్రం దోషాలు కూడా ఏర్పడవచ్చు. బల్లి పడితే వెంటనే కాళ్ళు చేతులు మొహం శుభ్రం కడుక్కొని ఇంట్లో ఉన్న దేవుడికి నమస్కరిస్తే చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.